జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మమ్మీ, ఇంట్లో ఏం జరుగుతుందో మర్చిపోయావా? తాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నావేంటి? ఏం చేయమంటావ్? క్షణాల్లో పరిస్థితులు మారిపోతే తల తిరిగిపోతోంది, తలనొప్పి మొదలయింది. కాఫీ తాగనివ్వు, ఏం చెయ్యాలనేది ఆలోచిస్తాను. ఛ! మమ్మీ, అటు చూడు. రూప చీరలో ఇంత బాగుంటుందా? అబ్బా, ఎంత అందంగా ఉంది నా కాబోయే పెళ్ళం. అక్కా, వావ్, నువ్వు చీరలో చాలా బాగున్నావు. అదేంటి పిన్ని అలా చూస్తున్నావు? ఎలా ఉన్నాను చీరలో? అమ్మ రూపా, నువ్వేనా? నిజంగా చీరలో ఎంత బావున్నావో. ఈవిడేంటి ఎప్పుడూ లేనిది నన్ను పొగుడుతోంది? అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. అయినా ఇది మీ అమ్మ చీరే కదా? ఇది అమ్మ చీర. ఇప్పుడు నాన్న చూస్తే, అయినా పిన్నికి తెలుసు కదా అలా ఇలా ఇచ్చింది. ఎవరిచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడా కనిపించలేదే. పిన్నిచ్చింది. ఏంటి, వదిన చీర రూపకు నువ్విచ్చావా? అయ్యో లేదండి, నేనిచ్చిన చీరలు వేరు. ఇదక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. అర్థమైంది, ఇది మా అక్క పనే. సర్లే, హ్మ్, ఎవరిస్తే ఏంటి? మీ అమ్మ చీరలో నువ్వు చాలా బావున్నావు. నీకీ శారీ తీసుకొచ్చాను. అబ్బా, ఎంత బావుంది! నాకిష్టమైన కలర్. అందుకే నీకు నచ్చుతుందనే తీసుకున్నాను. అక్కా! ఏంటిది? ఏం జరుగుతుంది ఇంట్లో? ఆ చీరవరితో తెలిసే నువ్వు మెచ్చుకుంటున్నావు అక్క? అది కాదురా. ఇంకేం మాట్లాడుకో. ఎంత ధైర్యం! నాకు నచ్చని మనిషి చీర నేను మెచ్చని మనిషి కట్టుకొని నాకు ఎదురు పడ్డానికి ఎంత ధైర్యం! అంటే మరి ఏ జ్ఞాపకాలైతే నేను కాల్చి బూడిద చేశానో, ఏ గుర్తులనైతే నేను విషసర్పాలతో సమానంగా చూశానో, ఏ మనిషి గతం తాలూకు నీడ ఈ నెట్టింట్లో పడకూడదని శాసించానో, ఇప్పుడు ఆ మనిషే నా ఎదురుగా నిలబడినంత జుగుప్సగా ఉంది నాకు. ఇది నా ఇల్లు. ఇక్కడి గుర్తులైనా జ్ఞాపకాలైనా ఏనాడో పాతిపెట్టి ఆ సజీవ సమాధిలో బ్రతుకుతున్నాను నేను. ఇప్పుడు ఆ సమాధుల్ని ఎందుకు తవ్వుతుంది? నన్ను ఎందుకింతలా రగిలిపోయేలా చేస్తుంది? ఈ ప్రపంచంలో నేను ఏ మనిషినైతే ద్వేషించానో ఆ మనిషి తాలూకో మోసానికి గుర్తులు
నా కంటికి కనిపించడానికి వీల్లేదని చెప్పానా? ఎందుకు బయటికి వచ్చింది ఇదే? ఏనాడో తగలబెట్టిన వాటిల్లో ఇది కూడా కాలి బూడిది ఎందుకు కాలేదు? ఎందుకు మళ్ళీ నా కంట పడింది? నాకు తెలీదురా. అడిగితే సుమ ఇచ్చిందని చెప్తోంది. అన్నీ తెలిసిన వాళ్ళే ఇలా చేస్తే నేనేమనుకోవాలి? నేనంటే లెక్కలేదనుకోవాలా? అయినా తనకెంత ధైర్యం! ఇవాళ నా చేతుల మీదుగా ప్రైజ్ ఇచ్చినందుకు, నా కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపినందుకు ఇంత ధైర్యం వచ్చిందా? ఇంత అలసైపోయానా? వెళ్ళమను, ఆ చీరని తగలబెట్టమను, బూడిద చేయమను. ఆ బూడిద రాసి కూడా ఈ ఇంట్లో కనపడడానికి వీల్లేదు. ఇంకోసారి ఇలాంటి జ్ఞాపకాలు నాకు గుర్తు చేయాలని చూస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎన్ని అనర్థాలకు, ఎన్ని నష్టాలకు, ఎన్ని అవమానాలకు, తలవంపులకు ఈమె తల్లి కారణమైందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇలాంటి సంఘటన నా ఇంట్లో జరిగితే దానికి కారణమైన వాళ్ళు ఎవ్వరూ ఈ ఇంట్లో ఉండరు. మమ్మీ, మామయ్యలో ఇంత కోపం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు మమ్మీ. హా. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి నా గుండెలో అగ్ని రగిలింది. ఆ అగ్ని ఈ ఇంట్లో రగిలించడానికే సుమ ఇచ్చిన చీర ప్లేస్లో ఈ చీర నేనే పెట్టాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.